జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రవి సంచారం కుంభరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించబోతున్నాడు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి అక్కడి నుంచి నెలనాళ్ళ పాటు కూడా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం జరపనున్నారు. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారము ఈ సంవత్సరము చాలా విశేషమైన అంశాలతో కూడుకొని ఉంది. దానికి కారణము కర్మ ఫలప్రదాత అయిన శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఒక కారణము. రెండవ కారణము వీరిద్దరూ తండ్రి కొడుకులు, ఇదొక రెండవ కారణము. మూడవ కారణం, అతి ముఖ్యమైన కారణము, సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. 12 రాశుల్లో ఆయన రాశి సింహరాశి. ఆయన రాశి సింహరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి సింహరాశిని సూర్యనారాయణమూర్తి వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్న శనైశ్వరుడు కూడా సింహరాశి మీద ఆయన వీక్షణని పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిని వీక్షిస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి పంచమ స్థానమైన సింహరాశి మీద వీళ్ళిద్దరి దృష్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతుంది. ప్రత్యేకించి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి సంచారము ఎలాంటి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది. దీనికి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఆయన ప్రవేశం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మారింది. ఆ మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అవుతోంది. సహజ లాభస్థానం అవ్వడం వల్ల ఎక్కడైతే సూర్యనారాయణమూర్తి తేజస్సు ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశికి 12 రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం మీద వెలుగులు సూర్యనారాయణమూర్తి చిందించబోతున్నాడు. ఈ విషయంలో అంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం చాలా అత్యద్భుతంగా ఉంటే ఈ వెలుగులు బాగా ప్రకాశవంతంగా, తేజవంతంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం అంతగా లేకపోతే కనుక అప్పుడు కూడా గోచారం మీకు వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా అంటే మీ జన్మజాతకం సహకరించట్లేదు కాబట్టి 50% అయితే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక శని మహర్దశ జరుగుతూ ఉన్నా, అలాగే రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, వీళ్ళ అంతర్దశలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఆగమనము కొన్ని విశేషాంశాలని సూచిస్తుంది. అంటే ఈ విశేషాంశాలు మీకు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయని అర్థము. అలాగే మనకి ఇప్పుడు ఏలినాటి శని జరిగే రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే అష్టమ శని మరియు అర్ధాష్టమ శని. అష్టమ శని జరిగే రాశి వాళ్ళు కర్కాటక రాశి వారు, అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏలినాడు శని, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, నేను మాట్లాడేది సూర్యనారాయణమూర్తి గురించి అయినా వీటి గురించి ప్రస్తావించడానికి కారణము సూర్యనారాయణమూర్తి శనీశ్వరుడితోటి కూడి సంచారం ఒక నెలనాళ్ళ పాటు సాగిస్తారు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఎఫెక్ట్స్ సూచించబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏలినాడు శనిలో ఉన్నవాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు, లేదా మీకు శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతూ ఉన్నా, రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, రవి అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి చాలా బలోపేతంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఇంకా మంచి అనుకూలతని తెచ్చిపెడతాయి. అంటే ఇంకా వీటి కంటే ఇంకా కొన్ని రెట్టింపు ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకి అర్థము. ఇక మనం ద్వాదశ రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశికి ఆయన చతుర్థాధిపతి అవుతూ మీకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనీశ్వరుడితోటి కూడి
అంటే ఆయన కొడుకుతోటి కూడి సంచారం జరుపుతూ ఉన్నారు. ఇక్కడ లైట్ సూర్యనారాయణమూర్తి అంటేనే ప్రకాశం మనందరికీ తెలుసు కదా. ఆయన ఆకాశంలోకి ఉదయించంగానే భూమండలం మొత్తం కూడా దివ్య తేజస్సుతో నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి దివ్య తేజస్సు మీకు 10వ రాశి మీద దృష్టి పెట్టాడు. 10వ రాశి మీద ఉంది ఆ దివ్య తేజస్సు. 10వ రాశి మీద ఆయన దివ్య తేజస్సు పెట్టడం వల్ల ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, సొసైటీలో మీకు పలుకుబడి బాగా పెరుగుతుంది. సొసైటీలో మీకు మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది. అందరూ మన్ననలు పొందుతారు. కీర్తి లక్ష్మి మిమ్మల్ని వరించిందా అన్న చందాన ఈ సూర్యనారాయణమూర్తి ఈ కుంభరాశిలో ఉన్నంత కాలం అలానే ఉంటుంది. దీని ఇంపాక్ట్ ఈ ఇయర్ కూడా మీకు వర్తిస్తుందండి. అందరికీ కూడా ఈ ఇయర్ వర్తిస్తుంది, అలాగే మీకు కూడా ఈ ఇయర్ వర్తిస్తుంది. తండ్రి గారితో చాలా అంటే ఇక్కడ తండ్రి గారితో ఒక విషయం మనం తెలుసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. స్వల్పంగా వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఫీవర్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీకు తండ్రి గారు లేకపోతే కనుక ఇంట్లో కొంచెము టెన్షన్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అంతా బాగానే ఉన్నా కూడా టెన్షన్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ టెన్షన్ఫుల్ అట్మాస్ఫియరు మీ పిల్లల వల్ల కావచ్చు, లేకపోతే కనుక మీ ఏదైనా మీరు ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నా, అమ్మాలని ప్రయత్నిస్తున్నా, భూమి కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నా, అమ్మాలని ప్రయత్నిస్తున్నా, ఈ విషయాల్లో మీకు కొంత ప్రతికూలత ఉంటుంది. ఒకవేళ మీకు తండ్రి గారు ఉంటే మీ తండ్రి గారి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అప్పుడు పిల్లల విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, ఈ విషయాలు వర్తించవు. ఇదొకటి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు తండ్రి గారు లేకపోతేనే అప్పుడు ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇంట్లో వాళ్ళతోటి మనస్పర్ధలు, మిగతా విషయాలంతా బాగానే ఉంటుంది. కాబట్టి అంటారు కదా ఒక నానుడి, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఎందుకో మీరు ఇంట గెలవలేకపోతున్నారేమో, రచ్చ గెలుస్తున్నారేమో అని అనిపిస్తుంది మీకు. అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి. మీకు తండ్రి గారు ఉంటే మటుకు అంటే తండ్రి గారికి మేజర్ అయితే రాదు, మైనర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఈ విషయము అప్లికేబిలిటీ ఉండదు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి మీకు చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. సూర్యనారాయణమూర్తి మరియు శనీశ్వరుడు ఇద్దరూ కలిసి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. చతుర్థ స్థానాన్ని చూడడం మంచిదే. అంటే ఇక్కడ ఆ సింహరాశి ఆయన రాసే కాబట్టి, సూర్యనారాయణమూర్తికి సంబంధించిన రాసే కాబట్టి ఇది ఒక మంచి విషయమే. కాకపోతే మీకు ప్రతిరోజు కూడా ఇంట్లో ఇప్పుడు శనీశ్వరుడు కూడా దృష్టి పెట్టడం వల్ల ఆరాట పోరాటాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు మీ వాళ్ళతోటి మీరు కొంచెం కన్విన్సింగ్గా మాట్లాడాల్సి వస్తారు. ప్రత్యేకించి వయసులోని పెద్దవాళ్ళతోటి కొంచెం మీకు చికాకుగా అనిపిస్తుంది. ఎందుకో అప్పటిదాకా బాగా ఉన్నవాళ్ళైనా సరే సరిపడట్లేదేమో వాళ్ళతోటి అన్నట్లు కొంచెం చిన్న చిన్న చికాకులు అయితే ఉన్నాయి. బట్ ఏదైనా ఇదంతా కూడా మీకు సూర్యనారాయణమూర్తి బలం ఉండడం వల్ల మీకు విల్ పవర్ బాగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతిదాన్ని అయితే అధిగమిస్తారు. కాకపోతే కొంచెం లోపల ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. బట్ ప్రొఫెషనల్గా చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కీర్తిలక్ష్మి మిమ్మల్ని వరించిందా అన్నట్లయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు చెప్పిన ఈ పొరపచ్చాలు ఇవన్నీ కేవలంగా ఈ నెల వరకే వర్తిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న డేట్స్ వరకే వర్తిస్తుంది. మీ సంవత్సరం మొత్తం వర్తించదు. కేవలంగా ఈ 1 మంత్ మీరు కనుక ఎలాగో గుండె నిబ్రాన్ని సూర్యనారాయణమూర్తి ఇస్తాడు కాబట్టి అధిగమించడం మీకు పెద్ద టాస్క్గా కూడా అనిపించదు. అలాగే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. మంచి లైమ్ లైట్లోకి వెళ్ళడానికి, గుర్తింపు, గౌరవం, రాణింపు తెచ్చుకోవడానికి అత్యద్భుతమైన సమయము ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి కూడా చాలా శుభ సమయం. అంటే సొసైటీలో అంతా బాగా ఉంటుంది. మంచి ర్యాపో, కీర్తి లక్ష్మి ఇదంతా ఉందంటే అర్థం ఏంటి, అక్కడ వ్యాపారస్తులకి అంతా బాగుంటుంది అనే అర్థము. సో ఇలా ఎవరిని చూసుకున్నా కూడా బాగుంటుంది. బట్ ఇంటి పరిస్థితుల్లో కొంచెం అది మీకు తండ్రి గారు ఉంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఒకవేళ లేని వాళ్ళు అయితే కనుక కొంచెం ఈ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణమూర్తి ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు, మరియు ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ శుభ ఫలితాలని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి, అలాగే జాగ్రత్తలు సూచించిన చోట భగవంతుడు బలంతో ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి చేయాల్సిన పరిహారం ఒకసారి మనం దృష్టి పెడదాం. ఈ నెల ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన బాగా చేస్తారో మరియు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి
రవి యొక్క ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి. ఈ నెల వచ్చే సప్తమి తిథి అంటే సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టి మార్చి 14 వరకు కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ ఈ ఈ కాలంలో వచ్చిన సప్తమి తిథి మరియు ఆదివారాలు ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే, మీకు వీలు అవకాశం ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయ సందర్శనం ఇలాంటివన్నీ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకేమన్నా కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వేటిల్లో అయినా సరే ప్రతికూలంగా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేయమని చెప్పడానికి గల కారణము, మనకి ఇక్ష్వాకుల వంశానికి శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. ఈ ఇక్ష్వాకుల వంశానికి అధిదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని ఆరాధించడం, అందులో కూడా ఆయన శనైశ్వరుడు కూడా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే కనుక చాలా ప్రీతి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని దోషాలు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, హనుమంతుడిని ఆరాధిస్తాం శని దోషాలు పోవడానికి. అయితే ఇక్కడ మనకి హనుమంతుడిని ఆరాధిస్తే రామచంద్రమూర్తి పలుకుతాడు, రామచంద్రమూర్తిని ఆరాధిస్తే హనుమంతుడు పలుకుతాడు. అందువల్ల శని దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుడిని ఆరాధించడంతో పాటు రామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తే, రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల హనుమంతుడు తొందరగా పలుకుతాడు, మనకున్న ఈతి బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడు. ఏదన్నా మనం దుష్టశక్తులు, దుష్టపీడలు ఏమన్నా అంటే నవగ్రహ పీడలు ఇలాంటివి ఉన్నా కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రార్థనలు చేసి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడము, శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని దర్శించడము. లేదు ఇది ఏది మాకు అవ్వదండి, శ్రీరామ 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 అని మనసులో 24 గంటలు జపం చేసుకోవడానికి ఎలాంటి దోషమో లేదు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్న మనసులో శ్రీరామ 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 అనుకోవచ్చు. ఆడ మగ అని భేదం లేకుండా మీకు అశౌచం ఉంది అంటే, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, సో మేము చేయొచ్చా చేయకూడదు అన్న అనుమానం అక్కర్లేదండి. నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో శ్రీరామ 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 అనుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా సత్వరంగా అంటే ఈ కమింగ్ 1 ఇయర్లో మనం చేసిన ఈ 1 మంత్ చేసిన దాని ఫలితాలు కమింగ్ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జన్మజాతకం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి ఉన్నతి స్థితిలోకి స్టేటస్ మారే విధంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మనకి శనీశ్వరుడు కుంభరాశిలో అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం కుంభరాశిలో వస్తాడు, కానీ శనీశ్వరుడు కనుక కుంభరాశిలోంచి మీనరాశిలోకి జరిగిపోయాడా మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనం ఇలాంటి కాంబినేషన్ అస్సలు చూడలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఈ నెలనాళ్ళు చేయండి. భగవంతుడు ఇచ్చే సన్మంగళాన్ని అందుకోండి. మీరు అలా సన్మంగళాన్ని మీ జీవితంలో అందుకోవాలని చెప్పి రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.